సిస్తా ఈరోజు శనగవడలు స్నాక్ ఐటమ్ టేస్ట్ కదా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. శనగపప్పు అని శనగపప్పుతో एवरी द्वादशी में स्पेशल आइटम ऑनियन मिक्स करके स्नैक्स. अच्छा ऑनियन करी लीव्स चिल्ली ग्रीन चिल्ली. ओके ओके टेस्ट చాలా బాగుంది. थैंक यू सिस्टर. వీట్ కేసరి कैसा యమ్మీ పరమాన్నం బదులు. చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. ఈ వడలు శనగ వడలు ఎలా చేశానో చూపిస్తున్నానండి. కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి శనగపప్పు గంట ముందు నానబెట్టుకుంటే చాలండి. 2 గంటలు మినపప్పులాగా రాత్రిలే పోయక్కల్లా మిక్సీ జార్లో కరివేపాకు పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా నానబెట్టిన శనగపప్పు ఇలా ఉబ్బుతుందండి చక్కగా. ఇలా వేసేసుకొని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. పేస్టల్లే కాకుండా కచ్చాపచ్చాగా పప్పు కనపడేట్టుగా రుబ్బుకొని సగం నలిగాక ఇంకా సగం వేసుకుంటామండి. సగం నలిగాక మిగతాది వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని శనగబళ్ళు ఇలా మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేసుకోవచ్చండి. గౌక్కన మనం ఎవరైనా నైవేద్యం పెట్టుకోవాలన్నా నేను ద్వాదశి అప్పుడు ఇలా ఎప్పుడు ప్రతి ద్వాదశికి చేసుకునేదాన్ని శనగవడలు. ఈరోజు చాలా రోజులు నేను చేసి ఈరోజు చేసుకున్నానండి నేను ద్వాదశికి. మళ్ళీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఆనియన్ కలుపుకొని స్నాక్ ఐటమ్గా చేసి మా సిస్తా వస్తే పెట్టానండి. చూసారా శనగవడలు చాలా బాగుంటుందండి. ఇమీడియట్గా మనం స్నాక్ ఐటమ్ చేసుకోవాలన్నా 1 గంట ముందు నానబెట్టేసేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు లేకపోతే కొత్తిమీర అయినా ఉంటే కొత్తిమీర అయినా వేసుకొని అలా కచ్చాపచ్చాగా కోర్సుగా రుబ్బుకోవాలండి. ఇట్లా పిండి ఇలా వస్తుంది చక్కగా. దాన్ని మనం గారెలకైతే చిల్లు పెట్టాలి లెక్కలు లేకుండా వడల్లాగా వేసేసుకోవటమేనండి. అట్లా పాలకూర మీద తట్టుకోవచ్చు. లేకపోతే మనం ప్రాక్టీస్గా మనకు వచ్చేస్తుందండి. చేత్తో ఇలా వేసేసుకుని ముకుట్లో వేసేసుకోవటం. గౌరవ ఈ విధంగా వేసేసుకుంటే చిన్న మూగుడు అయితే 3 4 పడతాయండి. ఇలా 3 4 ట్రిపుల్గా వేసేసుకుంటే మనకి అప్పటికప్పుడు అయిపోతాయండి చక్కగా స్నాక్ ఐటమ్. వీట్ కేసరి కూడా చేశానండి. వీట్ చూసారా ఈ విధంగా పక్క నుంచి గబగబా గోధుమ రవ్వని కొంచెం వేసేసుకొని ఉప్మాలాగా వండేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వండేసుకొని ఇవి ఉడుకుతుంటే ఇటు పక్కన వీటి కేసరి చేసుకున్నానండి. చూసారా శనగవడలు. ఇవి శనగవడలు ఈరోజు సాయంత్రమే మళ్ళీ ఆనియన్ వేసేసి స్నాక్ టైంలో ఆనియన్ స్నాక్ ఐటమ్ చేసుకున్నానండి. వడలు కూడా వేసుకోవచ్చండి. ఇవి పొద్దున మార్నింగ్ చేసుకున్న వడలు ఉల్లిపాయలు వేసుకున్న వడలు చేసుకుంటే స్నాక్ అక్కడి నుంచి మనం అన్నం బదులు వీటి నైవేద్యం కూడా చేసుకున్నానండి. వడల పునర్వసన పెట్టుకున్నాను. ఎమ్మి శనగవడలు రెడీ అండి. చక్కగా చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి వీడియో ఎప్పుడు పెట్టలేదండి, నేను ఇప్పుడే పెడుతున్నాను. అది వరకు రెగ్యులర్గా నేను వీటి వడలో తీసుకునేదాన్ని. గోధుమ రవ్వ పక్క నుంచి ఉప్మాలో ఉడికిచ్చేసేసుకొని పరమాన్నం బదులుగా ఒక స్వీట్ ఐటెం కింద ఇలా పావక బెల్లం ముక్క వేసేసుకొని ఉడికిన రవ్వలో కొంచెం మన నెయ్యిను బెల్లం ముక్క యాడ్ చేసేసుకుంటే అప్పటికప్పుడు చిన్న పోపు కటోరాలో స్వీట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే చక్కటి వీటి కేసరి రెడీ అండి. చూసారా ఎంత చక్కగా ఇదవుతుందో. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఎమ్మి వీటి కేసరి రెడీ. శనగవడలు వీటి కేసరి అండి. ఈరోజు స్వీటు హాట్ ఈరోజు మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకుంటారు? ఏకాదశి ఫాస్టింగ్ ఉన్నప్పుడు ద్వాదశి రోజున ఏదో ఒక స్వీట్ కానీ హాట్ కానీ అలా చేస్తూ ఉంటానండి. ఎక్కువగా వీటి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను, లేకపోతే గారెలు వేసుకోవటం. ఓకేనండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.
ఇలా సాయంత్రము ఆనియన్ కలిపేసేసి అదే పిండిలో మిగిలిన లెఫ్ట్ ఓవర్ శనగవడల పిండిలో ఆనియన్స్ వేసుకొని ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చేసేసానండి. కొంచెం చూసారా, పాలకవర మీద అనుకోవచ్చు, చేత్తోనైనా అనుకొని గబగబా వేసేసుకోవచ్చండి ఈ విధంగా. ఇంకా ఆనియన్ వడలు అయితే ఇంక అక్కర్లేదండి, ఎమ్మీగా ఉంటాయి. ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఓకేనా అండి, చూసారా. ఆ పిండిని ఎలాగలో అవ చేసేయాలండి. ఈవినింగ్ స్నాక్గా వేసానండి. పొద్దున్న 4, 5, 6 వేసేసుకున్నాను. స్నాక్ ఐటమ్ వేసుకున్నానండి. చక్కగా మాకు ఇమీడియట్గా స్నాక్ ఐటమ్ కావాలంటే శనగవడలు చేసుకో.